హలో ఫ్రెండ్స్, నేను మీకు తెలుసుగా నరేష్ గాయస్. మరి చూడండి, మరి దోస్తులు ఇప్పుడున్న సమాజంలో దోస్తులు ఎట్లున్నారంటే, ఎవరైనా మందు తాపిస్తే వాని మాట వింటారు, వానికే సపోర్టివ్ చేసి మాట్లాడతారు. ఇంకా మనతో కారు ఉందనుకో, మంచిగా కార్లో తిరుగుతారు. నీతో నేను లేదు పోరా బాబు అని నీ మాట్లాడారు. కారున్నోనెమ్మనే తిరుగుతారు, కార్లోనే తిరుగుతారు. బైక్ ఉందనుకో, ఆనేమ్మడి కూడా తిరుగుతారు. సో మన దగ్గర ఏం లేవనుకో, మనతో పట్టించుకోరు, మనం చెప్పే మాట వినరు, మనతో మాట్లాడరు కూడా. వదిలేరా బాబు, నీతో ఏముందిరా బాబు, పోరా నాయన అంటారు. సో ఇప్పుడున్న సమాజంలో దోస్తులు అయితే అట్లున్నారు గైస్. ఇంకా మన గురించి వాళ్ళతో ఉన్నవి లేనట్టుగా, లేనివి ఉన్నట్లుగా చెప్తారు. ఇక మన గురించి వాడు ఏం పని చేస్తుండ్రా బాబు, ఏదో అది చిల్లర ఇవి అవి చేసుకుంటూ ఉంటాడు. అంతో ఎందుకురా బాబు, అంత రూపాయి ఉండదు, వాడు రూపాయి పెట్టాడు, ఎందుకు అనవసరం రా బాబు, వాడు వద్దురా అని చెప్పేసి ఇట్లా చిల్లర మాటలు ఉంటాయి చూసినా, అవన్నీ చెప్తారు. ఉన్నవి లేనట్టుగా, లేనివి ఉన్నట్టుగా చెప్తారు. ఇప్పుడున్న దోస్తనం అయితే ప్రజెంట్ సమాజంలో అట్లనే ఉన్నారు గైస్. మరి సో అట్లాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. సో వాళ్ళని పట్టించుకోవడం అనవసరం. ఎవరు ఏమంటే మనకు ఎందుకు గైస్. మళ్ళీ నీ మీద లేనిపోయిన జోకులు కూడా వేసుకొని నవ్వుకుంటారు. వాళ్ళే వాడేంద్రా వాడా, అరే వాడు ఏం చేస్తారా బాబు, వాడు ఏదో ఏమంటాడు అవంటాడు, అక్కడ తిరుగుతాడు ఇక్కడ తిరుగుతాడు, అరే వాడి గురించి పట్టించుకోవడం అనవసరం బాబు, వాడు ఉండేదంటు కదా బాబు భూమి మీద అని చెప్పేసి మన మీద జోకులు వేసుకుంటారు. సో వాడు మన మీద జోకులు వేసుకోవచ్చు, మనల్ని చిన్న చూపు చూసి మాట్లాడవచ్చు, ఇంకా తక్కువ చేసి మాట్లాడవచ్చు. కానీ మనం వాని గురించి ఏమన్నా మాట్లాడితే, నువ్వు ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదురా, సో నువ్వు ఇది కరెక్ట్ కాదురా బాబు, నువ్వు ఇట్లా అంటున్నావు, వాడు వేస్ట్ రా బాబు, వాడు ఇట్లా అంటాడు అట్లా అంటాడు అది ఇది అంటారు. సో అట్లాంటి వాళ్ళని పట్టించుకోవడం, వాళ్ళ గురించే మాట్లాడుకోవడం అనవసరం. మన గురించి వాళ్ళు ఏం మాట్లాడుకోవడం, మనం సైలెంట్గా ఉంటే వాళ్ళు మంచిగా వాడు మంచోడు రా బాయ్, నరేష్ గారు మంచోడు రా బాయ్, మనం ఏం మాట్లాడినా ఏమన్నా మనం జోకులు వేసినా ఏమన్నాడు రా బాయ్, వాడు సైలెంట్ ఉంటాడు అని అనుకుంటారు. సో వాడు ఏమన్నా అన్నప్పుడు వాడి మీద మనం జోకులు వేసి వాడి గురించి ఇట్లా మాట్లాడితే, వాడు అరే నరేష్ గారు మంచోడు కదరా వాడి గురించి అసలు వద్దురా బాబు, వాడు ఏంద్రా వాడు వేస్ట్ కాదు అది అంటే సొల్లు మాటలు చెప్తా ఉంటారు గైస్. మరి అట్లాంటి వాళ్ళు ఉంటారు, మన ఫ్రెండ్స్ సర్కిల్ ఉంటారు, బంధువులలో ఉంటారు, చుట్టాలలో ఉంటారు, మన ఇంటి పక్కల కావచ్చు. ఇంకా మనం ఉన్నప్పుడు మనతో మాట మాట్లాడి మనకు సపోర్ట్ చేసినట్టు మాట్లాడతాడు. మళ్ళీ ఇప్పుడు ఇద్దరు ముగ్గురు అనుకో, వాళ్ళకి సపోర్టివ్గా మాట్లాడతాడు. అంటే వాళ్ళందరి మీద మనం ఒక్కొక్కసారి తక్కువ చేసి మాట్లాడతాడు. మన ముందర ఏం మాట్లాడాలో మనకు తెలుసు, వాళ్ళందరి ముందర మనతో ఎట్లా మాట్లాడాలో మనకు తెలుసు, మనతో ఏం మాట్లాడాలో తెలుసు. సో అట్లాంటి వాళ్ళతో మనం మాట్లాడలేం గైస్, ఎందుకంటే వాళ్ళతో మాట్లాడడానికి అసలు పదాలే ఉండవు. ఇంకా వాళ్ళు ఇంకంతే, వాళ్ళకి ఎంత చెప్పినా అంతే. ఇప్పుడు షోటర్ ముందర శంఖం ఊతే వానికి వినిపిస్తుందా? వినిపించదు, అంతే కదా. షోటర్ ముందర శంఖం కాకపోతే వాడిని షోలో పోయి నువ్వు అరుసు ఏం చేయి, వానికి వినిపించదు. సో అట్లాంటి వాళ్ళు ఉంటారు చాలామంది. వాళ్ళని మనం ఏం చేయలేం గైస్. ఇక అంతే, వాళ్ళ ఫ్రెండ్స్ కావచ్చు, బంధువులు కావచ్చు, ఇట్లా చాలామంది ఉంటారు. సో అట్లాంటి వాళ్ళని పట్టించుకోవడం అనవసరం. ఇప్పుడు ఎవరైనా ఫాలో చేసుకోకపోతే ఫాలో చేసుకోండి గైస్. ఉంటాయి గైస్, మళ్ళా బాయ్.